Hello guys. The most trending topic of AI tools నానో బనానా. ఎక్కడ చూసినా దీని గురించే ట్రెండ్ అవుతుంది. మన సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళ అవేర్నెస్ కోసం తెలిసిన వాళ్ళకు ఓకే, తెలియని వాళ్ళ కోసం ఒక అవేర్నెస్గా చూపిద్దాం అని చెప్పేసి ఈ ఎక్సలెంట్ టూల్ గురించి మనము డిస్కస్ చేద్దాం ఇక్కడ ఈ వీడియోలో. చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ సైట్స్ ఏవి రియల్ కాదు. మనం యాక్సెస్ చేయాల్సింది LM అరేనా. గూగుల్లో చాలా ఫేక్ ఉన్నాయి. ఇక్కడ ఓన్లీ ఈ మోడల్ని యూజ్ చేసి LM అరేనాలో మనము క్రియేట్ చేయొచ్చు. వన్స్ ఈ సైట్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్లో మనకు ఫస్ట్ కొన్ని లీడర్ బోర్డ్లో కొన్ని టూల్స్ మనకి స్కోర్ని బట్టి టాప్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ లీడర్ బోర్డ్లో ప్లేస్ చేసి ఉంచినారు. ఇక్కడ చాలా వరకు ఉన్నాయి. టెక్స్ట్లో ఏ టూల్ బాగుంటుంది, టెక్స్ట్ టు ఇమేజ్లో ఏది టాప్ ఉంది, టెక్స్ట్ టు వీడియో క్రియేట్ చేయడంలో ఏ టూల్ బాగుంది అనేది ఇక్కడ లీడర్ బోర్డ్లో మొత్తం స్కోర్ని బట్టి వాటి రిజల్ట్స్ని బట్టి ర్యాంక్ చేసి ఉన్నాయి అన్నమాట. ఇక్కడ టెక్స్ట్ టు వీడియో మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఉన్నాయి. BO3, helio.com, ఇక్కడ చాలా టూల్స్ ఉన్నాయి. మనం రెగ్యులర్గా క్లింగ్ AI, మనం రెగ్యులర్గా యూజ్ చేసేటవన్నీ ఇక్కడ స్కోర్ని బట్టి చేసారు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ బ్యాటిల్లో ఏంటంటే మనకి ఇక్కడ కంపారిజన్స్ ఉంటాయి. అనానిమస్గా మనం ఏదైనా ఒక టాపిక్ ఇస్తే దాన్ని అనానిమస్గా క్రియేట్ చేస్తుంది ఇమేజ్. ఏది బెటర్ అనేది మనము ఫస్ట్ మనం ఓట్ చేయాలి. ఓట్ చేసిన తర్వాత ఏ మోడల్ మనకు క్రియేట్ చేసి ఇచ్చిందో తర్వాత రిజల్ట్ వస్తుంది. ఇట్లా మనం తెలుసుకోవచ్చు ఈ బ్యాటిల్లో ఏది మంచి బెటర్ ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి ఇక్కడ చూపిస్తారు. ఫర్దర్గా మనము డైరెక్ట్ మోడల్ని కూడా యూజ్ చేసి నానో బనానాలో ఎట్లా క్రియేట్ చేయాలో కూడా చూద్దాము ఫర్దర్గా. ఫస్ట్ అయితే మనం ఒక డాగ్ పిక్చర్ని క్రియేట్ చేస్తున్నాము. A&B అసిస్టెంట్ A&B అనానిమస్గా క్రియేట్ అవుతుంది. ఏ మోడల్ తీసుకుంటుందో ఏ టూల్ తీసుకుంటుందో చూద్దాము. రిజల్ట్ని బట్టి మనం ఏది బెటర్ ఉందో ఓట్ చేయాలి. లేటర్ మనకు చూపిస్తుంది ఏ మోడల్ అది క్రియేట్ చేసిందని చెప్పి. ఆ శాంపిల్స్ చూద్దాం ఇక్కడ. ఇక్కడ మనకి ఇచ్చిన చిన్న ప్రాంప్ట్ని బట్టి రైట్ లెఫ్ట్ రెండు ఇచ్చింది. ఏది బెటర్ అనేది ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. టై అయితే టై, బ్యాడ్ ఉంటే బ్యాడ్, ఇట్లా ఓట్ చేసుకోవచ్చు. రైట్ ఇస్ బెటర్ అనిపించింది నాకు. ఇది ఏది క్రియేట్ చేసింది అనేది అది చూపిస్తుంది ఇప్పుడు. మనకు డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఉంది. నచ్చిన ఇమేజ్ని ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, రైట్ సైడ్ది మనకు నానో బనానా క్రియేట్ చేసింది. నాకు తెలియదు అది ఏది క్రియేట్ చేసిందో, బట్ స్టిల్ నేను సెలెక్ట్ చేసింది నాకు నచ్చింది కాబట్టి అది నానో బనానా క్రియేట్ చేసింది. లెఫ్ట్ సైడ్లో మనకు లూసిడ్ అనే ఒరిజినల్ ఉంది. అది కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది. అట్లా ఇంకొక ఆప్షన్ ఏంటంటే మనకు డైరెక్ట్ చాట్. ఈ డైరెక్ట్ చాట్లో మనకు నచ్చిన నానో బనానాని డైరెక్ట్ మనం సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ పిక్చర్ జనరేట్ చేయొచ్చు. ఇందాక మనం అనానిమస్గా క్రియేట్ చేసినాము. ఇక్కడ మనకు వాంటెడ్లీ నానో బనానా కావాలని చెప్పి క్రియేట్ చేస్తాం అనమాట. ఇక్కడ నేను టైగర్ పిక్చర్ జస్ట్ స్మాల్ ప్రాంప్ట్ ఇచ్చిన, అది ఎంత రియలిస్టిక్ వస్తుందో ఇక్కడ చూద్దాము. దాని స్పెషాలిటీ అదే నానో బనానాది. ఇక్కడ క్రియేట్ అవుతుంది. విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వచ్చేస్తుంది. ChatGPT అంత టైం తీసుకుంటలేదు. ఇక్కడ చూడొచ్చు మనం ఎంత రియలిస్టిక్ వచ్చింది. ఇక్కడ మనం కావాలంటే రిట్రై ఇంకా బెటర్ రిజల్ట్ కోసం చూసుకోవచ్చు. నచ్చితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అట్లా ఇది డైరెక్ట్ చాట్. మనం బ్యాటిల్లో అయితే అనానిమస్ చూసినాము. ఇక్కడ సైడ్ బై సైడ్ కూడా ఉంది. ఈ సైడ్ బై సైడ్లో ఏంటంటే ఏ మోడల్ మీకు నచ్చింది, నానో బనానా అంటే వర్సెస్లో మనము కంపారిజన్ చేసుకోవచ్చు సైడ్ బై సైడ్ పెట్టి. ఇక్కడ వర్సెస్లో ఇక్కడ మీకు ఏది ఇస్తే అది లూసిడ్ అయినా ఏదైనా మీకు నచ్చింది ఏదైనా తీసుకొని ఆ రెండింటి మధ్యలో ఒక కంపారిజన్లా క్రియేట్ చేసి ఏది నచ్చిందో అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదొక ఆప్షన్ ఉంది ఇక్కడ. బ్యాటిల్లో ఏంటంటే మీ లోకల్లో ఉన్న ఇమేజెస్ని కూడా మీకు నచ్చినట్టుగా టర్న్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఉన్న ఒక మెన్ పిక్ నేను అప్లోడ్ చేసిన లోకల్ డిస్క్ నుంచి. నేను ఇక్కడ ఏదైనా నాకు నచ్చింది ఇస్తున్నా. ఏంటంటే టర్న్ దిస్ మెన్ విత్ బియర్డ్, అట్లా నేను ఒక చిన్న ప్రాంప్ట్ ఇచ్చిన. అది ఎలా టర్న్ చేస్తుందో చూద్దాం ఇక్కడ.
సో మనం క్లియర్గా ఎవిడెంట్గా చూడొచ్చు కంపారిజన్లో ఏది బాగుంటుంది, ఏది మంచి క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి. సో నచ్చింది డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. సో అసిస్టెంట్ ఏ, అసిస్టెంట్ బి రెండు క్రియేట్ చేస్తుంది. నచ్చింది మనము చూద్దాం ఏది రియలిస్టిక్గా ఉంటుంది అనేది. ఓకే, సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు లెఫ్ట్ సైడ్లో ఒకటి ఇచ్చింది, రైట్ సైడ్లో ఒకటి ఇచ్చింది. మీకు నచ్చింది ఓట్ చేస్తే మీకు నచ్చింది డౌన్లోడ్ చేసుకోవచ్చు. నచ్చింది ఏది బెటర్ అనిపిస్తుందో అది క్లిక్ చేస్తే అది ఏ అనానిమస్ ఏఐ టూల్ క్రియేట్ చేసింది అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. ఆబ్వియస్లీ నాకు లెఫ్ట్ నచ్చింది కాబట్టి నానో బనానా క్రియేట్ చేసింది. అది కొంచెం రియలిస్టిక్గా ఉంది. రైట్ సైడ్ది కొంచెం మెస్సీ అనిపిస్తుంది. సో ఓకే, ఇంకోటి కూడా మనము శాంపుల్ చూద్దాము. ఒక స్మాల్ బేబీ పిక్ ఇచ్చినాము, అది కొంచెం బ్లాక్ అండ్ వైట్ షేడ్లో ఉంది ఆ పిక్చర్. మనం ఈ పిక్చర్ని కలర్ఫుల్గా చేయమని చెప్పి అడుగుదాము. సో మేక్ దిస్ బేబీ పిక్ కలర్ఫుల్, డ్రెస్ అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయమని జస్ట్ ఒక ర్యాండమ్ ప్రాంప్ట్ ఇచ్చినాము. సో ఇక్కడ రిజల్ట్ అనేది జనరేట్ అవుతుంది. చూడండి, సో లెఫ్ట్ సైడ్లో ఏంటంటే ఓవర్ కాంట్రాస్ట్లు ఇచ్చేసింది. రైట్ సైడ్లో ఏంటంటే మనకి ఇచ్చినట్టే మనలా సేమ్ జనరేట్ చేసినట్టు అనిపిస్తుంది. సో కరెక్ట్ క్యాచ్ చేయలేకపోయిందా అని అనిపించింది నాకు. సో ఇక్కడ చూడొచ్చు. సో నీ అనానిమస్ కాబట్టి ఏది క్రియేట్ చేసింది నానో బనానా తెలీదు. ఓకే, సో లెఫ్ట్ సైడ్ది జీపీటీ అండ్ రైట్ సైడ్ది రెండిట్లో ఏది నానో బనానా కాదు. సో నాకు ఇప్పుడు ఒక ఆప్షన్ ఉంది ఏంటంటే నానో బనానా అయితే ఎలా క్రియేట్ చేస్తుంది ఇదే పిక్చర్ని అని చెప్పి నేను ట్రై చేస్తాను ఇప్పుడు. సో డైరెక్ట్ చాట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు నచ్చింది మోడల్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా. నానో బనానా అయితే ఎలా క్రియేట్ చేస్తుందో ఇక్కడ నేను చూస్తా. సో సేమ్ పిక్చర్ నేను ఇస్తా, సేమ్ ప్రాంప్ట్ ఇస్తా. సో రిజల్ట్ చూద్దాం. మేక్ దిస్ బేబీ పిక్చర్ కలర్ఫుల్, డ్రెస్ అండ్ బ్యాక్గ్రౌండ్. సో జనరేట్ అవుతుంది. ఇట్లా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అయిపోతుంది గైస్. చూడండి, రియలిస్టిక్ హై క్వాలిటీ ఇమేజ్ని క్రియేట్ చేసింది. ఇంతకుముందు మనకు ఓవర్ కాంట్రాస్ట్ అయింది, ఒకటేమో లో కాంట్రాస్ట్లు ఉంది. ఇది మాత్రం పర్ఫెక్ట్ ఉంది. సో ఇట్లా మనం నచ్చినట్టు ప్రాంప్ట్ని చేంజ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. సో ఈ ఫెసిలిటీ మనకు నానో బనానాలో ఉంది. అడిషనల్ ఇది ఒకటి ఉంది మనకు స్టెప్. ఇట్లా మనకు నచ్చినట్టు చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.